ఆయిల్ గ్యాస్‌కి కొరత ఉండదు గానీ, ధరలైతే పెరుగుతాయి. ఇది ఇంతకు ముందు గూడా చెప్పుకున్నాం మనం. ఎందుకంటే రష్యా, ఇరాన్ నుంచి కూడా ఆంక్షలు లేనప్పుడు ఆటోమేటిక్‌గా నడుస్తుంది. ఇక హార్ముజ్జాల సంధి ఇంపాక్ట్ మళ్ళీ ఎట్లుంటదో తెలీదు. ఎందుకంటే ఇదివరకు ఇరాన్ చేతిలో ఉంది కాబట్టి అటు నడుస్తుంది. ఇప్పుడు అమెరికా దిగ్బంధించింది కాబట్టి ఏం జరుగుద్దో తెలీదు. అందులో ఇరాన్ చిప్పులొద్దంటున్నారు కాబట్టి. ఇది పక్కన పెడితే హెచ్‌పీసీఎల్ తాజాగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియాకి సంబంధించిన సంస్థ ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో భారత్ రష్యా నుండి భారీ ఎత్తున గ్యాస్ కొనుగోలు చేయబోతుందన్నది తేలింది. ఎట్లాగయ్యి అంటే 12,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ని సరఫరా చేసేటటువంటిది 8,000 టన్నులకు సంబంధించినటువంటి ప్రొపేన్ ఈ రెండిటిని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే గనక టెండర్ ఎయ్యండి. మీకు కాంట్రాక్ట్ ఇస్తాం. రష్యా నుండి గ్యాస్ కొనాలన్నటువంటిది, తీసుకురావాలన్నటువంటిది, ట్రాన్స్‌పోర్టేషన్ జరగాలన్నటువంటిది ఇందులో ఇచ్చినటువంటి ప్రకటన అనమాట. ఎల్ఎన్‌జీ ఎనర్జీ హంగరీ వేళన అత్యంత కీలకమైనటువంటిది. మనకి భారతదేశానికి 40% డిస్కౌంట్ గ్యాస్ ఇస్తానని కూడా ఇంకో పక్కన రష్యా హామీ ఇచ్చింది.